బంగ్లా అల్లర్లలో విదేశీ కుట్ర సందేహాలు మొదటి నుండి ఉన్నవే. అయితే అమెరికా ఇంత దారుణానికి ఒడిగడుతుందా అనే అనుమానమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంతకీ అమెరికాపై వచ్చిన ఆరోపణలపై ఆ దేశం స్పందనేంటి? అసలు సెయింట్ మార్టిన్స్ దీవి ఎందుకంత ప్రత్యేకం? అమెరికాకు దీని అవసరం ఏముంది? షేక్ హసీనా యుఎస్తో సమస్యాత్మకమైన సంబంధాలను కలిగి ఉందనే వాదన ఎప్పటి నుండో ఉన్నదే. బంగ్లాదేశ్ ఎగుమతులకు అతిపెద్ద కొనుగోలుదారుగా ఉన్న అమెరికా గత సెప్టెంబర్లో బంగ్లాదేశ్ ఎన్నికలకు ముందే హసీనా అధికార పార్టీ సభ్యులు కొందరు ఉన్నతాధికారులపై వీసా ఆంక్షలను విధించింది. అలాగే స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికలు జరగాలంటూ పిలుపునిచ్చింది. ఎన్నికల సమయంలో బంగ్లాదేశ్పై యుఎస్ చాలా ఒత్తిడిని ప్రయోగించింది. ఎన్నికల తర్వాత దేశంలో కఠినమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ది విల్సన్ సెంటర్లోని దక్షిణాసియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మైఖేల్ కుగెల్మాన్ జనవరిలో హింటిచ్చారు. ఈ చర్యలు బంగ్లాదేశ్ను ఎక్కువగా దెబ్బతీస్తాయని కూడా అన్నారు. అలాగే 2 నెలల క్రితం బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ అజీజ్ అహ్మద్ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై అమెరికా ఆంక్షలు విధించింది. అహ్మద్ చర్యలు దేశ ప్రజాస్వామ్య సంస్థలను, ప్రభుత్వ సంస్థలు, ప్రక్రియలపై ప్రజలకు విశ్వాసాన్ని బలహీనపరిచేందుకు దోహదం చేశాయని పేర్కొంది. అలాగే గతేడాది నవంబర్లో ఢాకాలో అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులు కొందరు బంగ్లాదేశ్లోని అమెరికా రాయబారి పీటర్ హాస్ని ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారని బెదిరించినట్లు వార్తలొచ్చాయి. అయితే బంగ్లాదేశ్ మంత్రి ఈ ఆరోపణలను ఖండించారు. రాయబారి వంటి విదేశీ అతిథులకు తగిన భద్రతను అందిస్తామని ప్రకటించారు. ఈ పరిణామాల తరువాత బంగ్లాదేశ్లో అమెరికా జోక్యంపై పలు విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా రష్యా అమెరికాపై మండిపడింది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో అమెరికా జోక్యాన్ని ఎండగట్టింది. అయితే బంగ్లాదేశ్లో అల్లర్లు, ప్రధాని హసీనా రాజీనామా వెనుక అమెరికా హస్తముందనే ఆరోపణలను వాషింగ్టన్ ఖండించింది. అలాగే షేక్ హసీనా బహిష్కరణకు దారితీసిన సామూహిక తిరుగుబాటు వెనుక విదేశీ జోక్యానికి సంబంధించిన ఆరోపణలను ది విల్సన్ సెంటర్లోని దక్షిణాసియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మైఖేల్ కుగెల్మాన్ ఖండించారు. ఈ వాదనలకు మద్దతిచ్చి ఆమోదయోగ్యమైన ఆధారాలేవీ తనకు కనిపించలేదని అమెరికాకు చెందిన విదేశాంగ విధాన నిపుణుడు కుగెల్మాన్ పేర్కొన్నారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుగెల్మాన్ ఈ వివరణ ఇచ్చారు. మీడియా సంస్థలు ఈ అంశాన్ని ప్రస్తావించాలని నొక్కి చెప్పారు. తప్పుడు సమాచారం ప్రచారం అవుతోందని, ఈ నివేదికల్లో నిజం లేదన్నారు. బంగ్లాదేశ్ దారుణాల గురించిన వాస్తవం నుండి దృష్టి మరల్చటానికి ఈ దుమారం రేగుతుందని ఆయన వెల్లడించారు. ఇక బంగ్లాదేశ్ పురోగతి, శాంతియుత రాజకీయ వాతావరణంలోకి తిరిగి వెళ్లటం చాలా కష్టమని భావిస్తున్నట్లు కుగెల్మాన్ అభిప్రాయపడ్డారు. శాంతి భద్రతల పరిస్థితిపై దాడులు, మతపరమైన మైనార్టీలపై, ముఖ్యంగా హిందువులపై బెదిరింపులకు ఇంకా పరిష్కారం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసను నిరోధించడంలో బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సహకరించాలని కోరుతూ ఇండో అమెరికన్ కాంగ్రెస్ మెంబర్ రాజా కృష్ణమూర్తి యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటనీ బ్లింకెన్ కు లేఖ రాశారు. బంగ్లాదేశ్లో ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వ నాయకుడు మొహమ్మద్ యూసుఫ్తో చర్చించి హింసను ఆపాలని కోరారు. అయితే ఇక్కడ కీలక ప్రశ్న ఏంటంటే, ఈ వ్యూహాత్మక ద్వీపంపై సార్వభౌమాధికార సమస్య ఎందుకొచ్చింది? అలాగే సెయింట్ మార్టిన్ ద్వీపం ప్రాముఖ్యత ఏంటి? దానిపై అమెరికాకు ఎందుకంత ఆసక్తి? నిజానికి బంగ్లాదేశ్ కాక్స్ బజార్ టెక్నాఫ్ ద్వీపకల్పానికి దక్షిణంగా 9 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న పగడపు ద్వీపమే సెయింట్ మార్టిన్ ద్వీపం. బంగాళాఖాతం ఈశాన్య భాగంలో మయన్మార్ సమీపంలో ఈ దీవి ఉంది. ఇది బంగ్లాదేశ్ కి ఉన్న ఏకైక పగడపు ద్వీపం. ఈ ద్వీపం కేవలం 3 చదరపు కిలోమీటర్ల ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉంది. దాదాపు 3700 మంది నివసిస్తుంటారు. వీళ్లు ప్రధానంగా చేపలు పట్టటం, వరి సాగు, కొబ్బరి వ్యవసాయం, సముద్రపు పాచి పంటను ఎండబెట్టి మయన్మార్కు ఎగుమతి చేస్తుంటారు.
అయితే షేక్ హసీనా ప్రత్యర్థి మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధిస్తే అమెరికా సైనిక స్థావరాన్ని నిర్మించడానికి ఈ ద్వీపాన్ని యుఎస్ కు విక్రయించాలని ఖలీదా ఆలోచిస్తున్నట్లు ఆరోపణలొచ్చాయి. అయితే ఈ వాదనలను యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ కూడా తిరస్కరించింది. ఇది బంగ్లాదేశ్ సార్వభౌమత్వాన్ని గౌరవించడం, స్వేచ్ఛ, నిష్పక్షపాత ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో అమెరికా నిబద్ధతను స్పష్టం చేసింది. నిజానికి ఈ ద్వీపానికి గొప్ప చరిత్ర ఉంది. 18వ శతాబ్దానికి చెందిన అరేబియా వ్యాపారులు దీనికి జజీరా అని పేరు పెట్టారు. ఈ ద్వీపాన్ని బెంగాలీలో నారికెల్ జింజిరా లేదా కొబ్బరి ద్వీపం అని కూడా పిలుస్తారు. అక్కడ కొబ్బరి చెట్లు అధికంగా ఉండటం వల్ల దీన్ని దారుచిని ద్వీప్ లేదా సినమన్ ఐలాండ్ అని కూడా అంటారు. ఈ ద్వీపం ఒకప్పుడు టెక్నాఫ్ ద్వీపకల్పానికి పొడిగింపుగా ఉండేది. అయితే ద్వీపకల్పంలోని కొంత భాగం మునిగిపోవటం వల్ల ఈ దీవి వేరు చేయబడింది. అయితే బంగ్లాదేశ్ ప్రధాన భూభాగం నుండి డిస్కనెక్ట్ అయిన ద్వీపకల్పంలోని దక్షిణ భాగాన్ని ఒక ద్వీపంగా మార్చింది. అయితే 1900లో బ్రిటిష్ ల్యాండ్ సర్వే బృందం సెయింట్ మార్టిన్ ద్వీపం బ్రిటిష్ ఇండియాలో భాగంగా చేరిన తరువాత సెయింట్ మార్టిన్ అనే క్రైస్తవ మత గురువు పేరు పెట్టారు. అయితే ఈ దీవికి అప్పటి చిట్టగాంగ్ డిప్యూటీ కమిషనర్ మార్టిన్ పేరు పెట్టినట్లు కూడా వార్తలొచ్చాయి. 1937లో మయన్మార్ దాని నుండి విడిపోయిన తరువాత ఈ ద్వీపం బ్రిటిష్ ఇండియాలో భాగంగానే ఉంది. 1947లో దేశ విభజన జరిగే వరకు అది పాకిస్తాన్ ఆధీనంలోకి వెళ్లే వరకు అలాగే ఉంది. తరువాత 1971 విముక్తి యుద్ధం తరువాత పగడపు ద్వీపం బంగ్లాదేశ్ లో భాగమైంది. 1974లో బంగ్లాదేశ్, మయన్మార్లు ఈ పగడపు ద్వీపం బంగ్లాదేశ్ భూభాగంలో భాగమని ఒక ఒప్పందానికొచ్చాయి. సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని బంగ్లాదేశ్ భూభాగంగా గుర్తించి 1974 ఒప్పందం ఉన్నప్పటికీ ద్వీపానికి సంబంధించిన సముద్ర సరిహద్దు డీలిమిటేషన్ పై సమస్యలున్నాయి. బంగ్లాదేశ్ మత్స్యకారులు తరచుగా తమ పడవలను ద్వీపంలో ఉపయోగిస్తారు. ఇది ఒక ప్రధాన ఫిషింగ్ హబ్. అలాగే మయన్మార్ నావికా దళాల నుండి నిర్బంధాలను, కాల్పుల హెచ్చరికలను ఎదుర్కొంటూ ఉంటుంది. ఈ ద్వీపం ఈ రోజు వరకు బంగ్లాదేశ్ యాజమాన్యం గురించి ఎలాంటి ప్రశ్నలను ఎదుర్కోలేదు. కానీ బంగాళాఖాతం సమీపంలో ఉన్న దాని వ్యూహాత్మక ప్రదేశాన్ని బట్టి ఈ ప్రాంతంలో సార్వభౌమత్వ యుద్ధానికి దారితీసే ప్రమాదమున్న సముద్ర సరిహద్దు డీలిమిటేషన్తో సమస్యలు తలెత్తుతున్నాయి. 2012లో ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ ఒక తీర్పులో పగడపు ద్వీపంపై బంగ్లాదేశ్ సార్వభౌమాధికారాన్ని ధృవీకరించింది. ఈ తీర్పులో దేశ ప్రాదేశిక జలాలు, ప్రత్యేక ఆర్థిక మండలిపై గణనీయమైన ప్రభావం పడింది. అలాగే మయన్మార్ హింసాత్మక సైనిక అణచివేత కారణంగా ప్రధానంగా ముస్లింలుగా ఉన్న 7 లక్షల మంది రోహింగ్యాలు 2017లో పొరుగున ఉన్న బంగ్లాదేశ్ కు పారిపోయారు. వారిలో వేలాది మంది ప్రపంచంలోనే అతి పెద్ద శరణార్థి శిబిరం కాక్స్ బజార్ లోని కుటుపలాంగ్ శరణార్థి శిబిరంలో ఉన్నారు. కాక్స్ బజార్ సెయింట్ మార్టిన్ ద్వీపానికి చాలా సమీపంలో ఉన్నందున మయన్మార్ నిషేధించిన అరకాన్ ఆర్మీ సభ్యులు ఈ ద్వీపం గురించి ఆందోళన చెందుతున్నట్లు నివేదికలున్నాయి. జుంటా, అరకాన్ ఆర్మీ మధ్య కాల్పుల ఘటనలు చెదురుమదురుగా జరుగుతున్నాయి. ఇది సెయింట్ మార్టిన్ ద్వీపం చుట్టూ యుద్ధ నౌకలను మోహరించడానికి బంగ్లాదేశ్ నావికా దళాన్ని ప్రేరేపించింది. ఇక 1971లో బంగ్లాదేశ్ ఉనికిలోకి వచ్చినప్పటి నుండి సెయింట్ మార్టిన్ ద్వీపం బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించింది. బంగాళాఖాతం, మయన్మార్తో సముద్ర సరిహద్దు, దాని సామీప్యత అంతర్జాతీయ ఆసక్తికి దారితీసింది. ముఖ్యంగా యుఎస్, చైనాలు తమ ఉనికిని బలోపేతం చేసుకోవటానికి ఈ ద్వీపాన్ని ఉపయోగించుకోవటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతేడాది జూన్లో షేక్ హసీనా సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని ఎన్నికల్లో బిఎన్పి విజయానికి బదులుగా సైనిక స్థావరాన్ని నిర్మించాలని అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బిఎన్పి అధికారంలోకొస్తే ఈ ద్వీపాన్ని అమెరికాకు విక్రయిస్తుందని ఆమె పేర్కొన్నారు. అయితే తాను పదవిలో ఉన్నంత వరకు అలాంటి చర్యను అనుమతించబోనని చెప్పారు.
ఇక సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని యుఎస్ స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని బంగ్లాదేశ్ వాదనలో ధృవీకరణ లేనప్పటికీ ఇలాంటి నివేదికల తర్వాత బంగ్లాదేశ్ చైనాకు అనుకూలంగా ఉండటం వల్ల అమెరికా అసంతృప్తిగా ఉంది. దక్షిణాసియాలో చైనా ప్రభావాన్ని తగ్గించడానికి తగు చర్యలు తీసుకోవాలని అమెరికా కోరుకుంటోంది. అందులోనూ బంగాళాఖాతం వంటి వ్యూహాత్మక ప్రదేశం ఇప్పుడు చైనాను అడ్డుకోవటానికి అమెరికాకు అత్యవసరంగా ఉంది. అలాగే దక్షిణ చైనా సముద్రంలో పలు ఆగ్నేయాసియా దేశాలతో చైనాకున్న ప్రాదేశిక వివాదాల్లో అమెరికా నిర్ణయాధికారం చెల్లుబాటు కావటానికి ఈ ద్వీపంలో అమెరికా స్థావరం అత్యంత వ్యూహాత్మక చర్యల్లో భాగంగా ఉంటుంది. అందుకే ఈ ద్వీపంపై అమెరికా కన్ను పడిందనే విశ్లేషణలున్నాయి. ఇక అమెరికా ఈ ఆరోపణలను ఖండిస్తున్నప్పటికీ ద్వీపం ఉన్న కీలక ప్రదేశం వల్ల అమెరికాపై అనుమానాల్లో తప్పు లేదనే వాదన వినిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.